ఒకప్పుడు ఓదార్పు యాత్ర చేశాడు జగన్మోహన్ రెడ్డి. నవ్వుతావేంటి? ఒకప్పుడు ఓదార్పు యాత్ర చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ అదే జగన్మోహన్ రెడ్డి జైలు యాత్రలు చేస్తున్నాడు. ఎందుకు వచ్చిన కర్మ? నీతో టైఅప్ అయినటువంటి ఐఏఎస్లు సస్పెండ్, ఐపీఎస్లనే పక్కన పెట్టారు. ఇవాళ మీకే మీ పార్టీలో ఉన్నటువంటి వీరిని, మీ పార్టీలో ఉన్నటువంటి వీరి మీద ఉన్న అభియోగాల నిమిత్తం, కేసుల నిమిత్తం, కేసులు ఫైల్ అయితేనే అరెస్ట్ చేయగలిగేది. వితౌట్ కేసెస్ అరెస్ట్ చేశారా? దట్ ఈస్ ద న్యూస్. చట్టం తన పని తాను చేసుకోదా? అసలు వైఎస్ఆర్ గవర్నమెంట్ కానీ, ఇప్పుడు కానీ జగన్ గవర్నమెంట్ కానీ, రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ కానీ చేస్తుందా? చేయదా? చేస్తుంది. దానికి అక్రమ అరెస్ట్ ఏంటి? అక్రమ అరెస్ట్ అనేది ఎప్పుడు? ఆఫ్టర్ కేసు ఎక్విడ్ దెన్ ఇట్ ఈస్ ద అక్రమం. సత్యంబాబు కేసు ఫాల్స్ కేసు. అది అతన్ని 10 ఏళ్ళు జైల్లో పెట్టారు. ప్రభుత్వం దానికి కాన్సన్ట్రేషన్ ఇచ్చిందా లేదా? గుర్తెచ్చుకోండి ఒకసారి. ఒక దళితుడిని అరెస్ట్ చేసి అతను చెయ్యని మానభంగాన్ని చేశాడు అని చెప్పి అనేక ఇబ్బందులు పెట్టారు. 2 కాళ్ళు 2 చేతులు కూడా లేనోళ్ళు పారిపోయాడంట నందిగాంలో. ఇవన్నీ పాతకెళ్తే పాత ఇలాగా ఉండే వద్దండి. అదే వల్లభనేని వంశీ హీరోలాగా అధికార వైఎస్ఆర్ పార్టీ ఉన్నప్పుడు చలాయించుకున్నాడు, కొడాలు చలాయించుకున్నాడు అందరి. ఇవాళ దిగజారకూడదండి. జగన్మోహన్ రెడ్డి మీకు ఇచ్చిన హోదా, మీకు ఇచ్చిన గౌరవం, మీరు సంపాదించుకోవడానికి ఇచ్చినటువంటి పరిస్థితుల్ని, పవర్ని మీరు దుర్వినియోగం చేస్తే మీరు శిక్ష అనుభవిస్తారు. మీరు సక్రమంగా పెట్టుకుని ఉన్న ఎడల నిన్నంత అనుభవించాం, ఇవాళ రిమాండ్కి వెళ్ళాలి, ఇవాళ అవసరమైతే చావాల్సి వస్తుంది. పార్టీ కోసం చచ్చిపోండి, పార్టీ కోసం జైలుకి వెళ్ళండి, జగన్ కోసం ఏదైనా చెయ్యండి. అంతేగాని నేనేం చేయలేదు, జగన్ చెప్తే చేశాను అంటాడు ఒకడు. చెప్పాము మేము జగన్కే, జగన్ అనేవాడు మెంటలోడు, వినలేదంటాడు ఇంకోడు. నిన్నటి దాకా కొయ్యమని ఆ బలుపుల్లో ఉండి అధికార దర్పాలతో వేల కోట్లు సంపాదించిన మీరు ఇవాళ ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వమే పెడుతుంది మీకు ఫీడింగ్. అక్కడ సోమవారం కందిపప్పు, అదే మంగళవారం పెసరపప్పు, బుధవారం శనగపప్పు. అయ్యా మధ్యాహ్నం వేపుడు కూర పెరుగు. హ్యాపీగా తినండి, హ్యాపీగా ఉండండి. సుఖమే ఏసీలే కాదండి, కష్టం కూడా తెలియలే. జైలుకి వెళ్ళి వచ్చిన చాలామంది రాజకీయ నాయకులు ఉన్నారు. మీకన్నా ముందు మధు కూడా వెళ్ళాడు జార్ఖండ్, బీహార్లో లల్లు ప్రసాద్ యాదవ్ వెళ్ళాడు, హర్యానాలో దేవీలాల్ వీళ్ళు వెళ్ళారు. ఏమయ్యా అంతకన్నా పెద్ద గొప్ప వాళ్ళేంటి? వంశీ లేకపోతే కొడాలి నాని, లేదంటే ఈడెవడో జోగి రమేష్ పేరు నాని. ఏమైపోద్దండి? ఉరి శిక్షలు ఏమైనా వేస్తారా? ఏంటండి మీరు దొంగల్లాగా దోచుకున్నారు. అప్పుడేమో గుర్రాలు వేసుకొచ్చి దోచుకునేవాళ్ళు, మీరు ఇనోవా కార్లు వేసుకొచ్చి బల్బులు పెట్టుకుని వచ్చి దోచుకుని వెళ్ళారు అధికారికంగా, అధికారులను బెదిరించి. ఏం చేస్తారు? కేసులు కట్టరా? ఒకటే చెప్తున్నానండి, వైఎస్ఆర్ పార్టీలో ఉన్నోళ్ళు, ఇప్పుడు జైలుకి వెళ్ళేవాళ్ళు అయినా, రేపు జైలుకి వెళ్ళబోయే వాళ్ళు అయినా, మీకు జగన్మోహన్ రెడ్డి కలగజేసిన హోదా నిమిత్తం, మీకు జగన్మోహన్ రెడ్డిని ఇచ్చిన సిరి సంపదలో పవర్ నిమిత్తం మీరు చావనైనా చావాలి వైఎస్ఆర్ పార్టీ కోసం, లేదు ఆ గడపలోనే ఉండాలి. అంతేగాని జగన్న మాట్లాడితే అది రీజన్ కాదు. మీకు జైలు జీవితాలు తెలియదా? ఎవరికి తెలియదు? వంశీకి తెలియదా? కొడాలి నానికి తెలియదా? ఇదే మన అవినాష్కి తెలియదా? వాళ్ళ నాన్నగారు ఎన్నాళ్ళు జైలు చేశారు? వాళ్ళ దగ్గర ఉన్న బుచ్చిబాబు గిచ్చిబాబు వీళ్ళందరూ ఎన్నాళ్ళు జైలు చేశారు? ఎందుకు భయపడతారు? ఏమవుద్ది? ద లా ఈజ్ దేర్ ఆల్సో, లా ఈజ్ ఈక్వల్ ఫర్ ఎవ్రీవన్. ఏముండదు. మీ కళ్ళ ముందేగా హత్య కేసు చేసి 5 సంవత్సరాలుగా అరెస్ట్ కూడా లేకోకుండా చక్కగా బయటే ఉన్నాడు. ఎవరు? లోకేషా అవినాష్. అవునా? సిబిఐ వచ్చినా అరెస్ట్ చేయలేకపోయారు. అప్పుడు అధికారం లేదు, ఉంది, అరెస్ట్ చేయలేకపోయి. ఇప్పుడు చెప్పండి. ఏమీ కాదండి. రిమైండ్ అనేది అది ఒక విద్యాలయం లాంటిది, దేవాలయం లాంటిది. వెళ్ళి కొన్ని విషయాలు నేర్చుకుంటారు, తన తెలుస్తుంది ఎవరు మన ఏంటనేది. అందులో తప్పేం లేదు, అరెస్ట్ చేయడంలో తప్పు లేదు. ఆయన తప్పులు చేశాడు, అంత దారుణంగా చేయకూడదండి. దాని శిక్ష అనిపించవసరం లేదు. వీళ్ళేంతండి 10 తలకాయలు ఉన్న రావణాసురుడే సీతనెత్తికి వెళ్ళిపోయి శిక్ష అనుభవించాడు. వంశీ అంటావు, కొడాలి నాని అంటావు పేరుని. ఈ ఈడియట్ ఆఫ్ ఇండియాస్ తీసేయండి.